నేర్పించాలి. ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయో వాటిలో ఎలా నిలబడాలో అమాయకమైన మీ విశ్వాసులకు నేర్పించండి. మందిరాలు మూతపడిపోతాయి. ఇలాగ కూర్చొని వాక్యాలు చెప్పుకోవడానికి ఉండదు. రహస్యంగా మేము మీ ఇంటికి వచ్చిన వాక్యం చెప్దామన్నా వాళ్ళకి నిఘా ఉంటుంది, రానివ్వరు. బైబిల్స్ మీ ఇంట్లో ఉండడానికి కుదరదు. మొబైల్స్లో బైబిల్స్ ఉండవు. మీరు ఇప్పుడు నేను చెప్తున్నా, నా ఫోన్ ఇక్కడ ఉంది, ఈ మాటలన్నీ గూగుల్ వినేసి ఈ ప్రభుత్వానికి వెళ్ళిపోతాయి. తెలుసా మీకు సంగతి? తెలుసా? ఈ ఫోన్ చాలా డేంజర్. మన దగ్గర ఉన్న ఈ మొబైల్ ఉందా, దిస్ ఇస్ వెరీ డేంజర్. మూసే ఉంది, నేను తెరవలా, ఓపెన్ చేయలా, కానీ మనం మాట్లాడుకునేవి ఇది వింటది. ఇది అక్కడ ఒక పెద్ద ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్లో మనం మాట్లాడుకుని ఎక్కడెక్కడ మీ ఇంట్లో మాట్లాడుకున్నా కానీ అక్కడికి ఆగి వెళ్ళిపోతాయి. నువ్వు క్రైస్తవుడు క్రైస్తవురాలు కాదు, ఎవరికి తెలుసు అని తెలిసిపోతాయి. అంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నాము. ప్లీజ్, మనకి టెక్నాలజీ తెలీదు, మనకి నాలెడ్జ్ తెలీదు, మనకి ఏది తెలియదు కాబట్టి మీకు అర్థం కావట్లా. చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ప్రార్థన చేయండి, ఎక్కువ ప్రార్థన చేయండి. మన సాక్షిని జాగ్రత్తగా కాపాడుకోనండి. మీరు మీ కుటుంబాలను రక్షించుకోండి. మీ ఇంట్లో ఎవరు రక్షణ పొందలేదో వారి కొరకు కన్నీటితో ప్రార్థన చేయండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. అందరూ త్వరపడి మారు మనసు పొందండి. అందరూ త్వరపడి మారు మనసు పొందించండి. మరి నాకు దినదినము మారు మనసు పొందండి. ఏ దినము ఆ దినము క్రొత్త దినముగా మారు మనసు పొంది మీరు దేవుని రాజ్యానికి వెళ్ళాలి అనే తపనతో బ్రతకండి. అర్థమవుతుందా? దయచేసి ఒకరినొకరు, మీకు అర్థం కాకపోతే ఒకరినొకరు మాట్లాడుకోండి. ఈ విషయాలు మాట్లాడుకోండి, ఈ విషయాన్ని చెప్పుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీ సేవకురాళ్ళని అడగండి, సేవకుల్ని అడగండి. వాళ్ళకి తెలియకపోతే దేవుని బిడ్డల్ని మీరు అడిగి తెలుసుకోండి. పరిశుద్ధాత్మను అడగండి. పరిశుద్ధాత్మ మీకు కలలు వస్తాయా? జరగబోయే మీకు కలలు వస్తాయా? దేవుడు చూపిస్తున్నాడా? ముందుగానే నీ శోధన ఏంటో దేవుడు చూపిస్తున్నాడా? పరిశుద్ధాత్మను అడిగినప్పుడు మీకు అన్నీ నేర్పించేస్తాడు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ నాకు నేర్పించు అని పరిశుద్ధాత్మను అడిగితే మీకు మంచి భక్తి నేర్పిస్తాడు. కాబట్టి మంచి భక్తి చేయండి. స్త్రీలు మీ కుటుంబాన్ని కట్టుకోండి. జ్ఞానం గల స్త్రీలలో ఉండండి. ఎక్కువ మొరపెట్టండి, ఎక్కువ ప్రార్థన చేయండి. మిమ్మల్ని మీరు కాల్చుకుంటూ, మీ బిడ్డలను, మీ కుటుంబాలను, మీ సంఘాలను కాల్చుకుంటూ మనందరము పరలోకంలో కలుసుకోవాలి. మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటామో మనకు తెలియదు, కానీ ఏది ఏమైపోయినా మనం ఎక్కడ కలుసుకోవాలి? అక్క, నేను పలానా ఊరక్క, అక్క నేను ఇలా అక్క, అక్క నేను అలా అక్క, నాకు కలుసుకోవాలా వద్దా? నరకంటే వెళ్ళిపోతారా? ప్లీజ్ నా ఎవరు నరకానికి వెళ్ళొద్దు. పోగొట్టుకోదు, ఒకే ఛాన్స్. ఇక మళ్ళీ మనకు ఛాన్స్ లేదు. కాబట్టి నీ భక్తి అయిపోతే నీకే, ఇంకొకటి అయిపోతే నీకే. నాలుగు కాపలాలు కాసి, ఎలా కాపలాలు కాసి, ఆడకా చదవలేదని, ఈయనకి చదవలేదని, అమ్మో నా కూతురు చదవలేదు, నా కూతురు ఇది అవ్వలేదు, అది అవ్వలేదు అనుకుంటూ కూర్చుంటే, నువ్వు అరుచుకుంటూ కూర్చుంటే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ముందు నువ్వు కాపాడుకో. ఎవరేమైపోయినా నువ్వు మాత్రం నరకానికి వెళ్ళకుండా ముందు నీ నోటిని, నీ మనసుని, నీ మనసాక్షిని కాపాడుకో. తర్వాత నీకు వెళ్ళాడు. సరేనా? చిన్న ప్రార్థన చేసుకుందాను. చేసుకోండి చిన్న ప్రార్థన. నీ విశ్వాసం తీసుకోండి. నేనేం నడిపించను, నేనేమి మిమ్మల్ని ఏం చేయను. మీకు ఎలా అనిపిస్తే అలా చిన్న ప్రార్థన మహోన్నతుడ మహాగణుడని ఘనమే నామానికి వేలాది వందనాలు యేసయ్యా. అయ్యా, సూది కలిగిన భార్య వలె జీవించడానికి, జ్ఞానం గల స్త్రీ వలె మేము జీవించడానికి సహాయం చేయండి. అయ్యా, మా బిడ్డలని వారి పట్ల, మా భర్త పట్ల నీ ప్రేమను చూపించగలిగే వారిగా చేయండి ప్రభా. కోపం చూపించేవారిగా మమ్మల్ని ఎక్కడ ఉండనియొద్దు తండ్రి. మౌనంగా ఉండటం మాకు నేర్పించండి. నిజమే నాయన, రేపు చనిపోతానని మాకు తెలిసినప్పుడు మేము ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉంటాం నాయన. అయ్యో దేవా, అలాంటి దేవా సిద్ధపాటును మాకు దయచేయండి. ప్రతి దినము దయచేయండి. నిజమే, మా జీవితాంతం ఎప్పుడు ఏమే ఎరుగం కదా తండ్రి. అయ్యా, మెలుగు కలిగి, జ్ఞానం కలిగి అయ్యా భక్తి చేయటం నేర్పించండి దేవా. దుర్దినాల్లో ఉన్నాం నాయన.
అయ్యా నిజమే నాయన, రాకడ కాలపు సూచనలన్నీ జరుగుడు చూస్తున్నాం అయ్యా దేవా. భయంకరమైన దినాల్లో ఉన్నాం నాయన. ఎక్కడ తండ్రి గొప్ప దేవుడా, నీకు వందనాలు వందనాలు యేసయ్యా. నీ పాదాలు పట్టుకుంటున్నాం నాయన. దేవా 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 అయ్యా, దేవా 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 గొప్ప దేవుడా, నీ పాదాలు పట్టుకుంటున్నాం నాయన. విడిచిపెట్టవద్దయ్యా దేవా. కృపతో దయతో జ్ఞాపకం చేసుకోండి దేవా 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 దేవా. నీ ప్రేమను చూపించగలిగేదానిగా చేయండి అయ్యా. అయ్యా దేవా 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 గొప్ప దేవుడా, నీకు వందనాలు వందనాలు ప్రభువా. ఏమిచ్చి మీకు రుణాన్ని తీర్చలేమేసయ్యా. దయగిన మా తండ్రి, మీకు వందనాలు వందనాలు ప్రభువా. అయ్యా దేవా 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 దేవా, నా మొర ఆలకించండి దేవా. అయ్యా నా ప్రార్థన ఆలకించండి దేవా దేవా దేవా. అయ్యా నీ దేవా 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 దేవా. విడిచిపెట్టవద్దు అయ్యా. జ్ఞానం కలిగి భయం కలిగి భక్తి చేయడం నేర్పించండి అయ్యా. ఎలాంటి పరిస్థితులు కనబడుతున్నవి నాయన, ఎలాంటి పరిస్థితులు మేము వింటున్నాం నాయన. దేవా దేవా దయతో జ్ఞాపకం చేసుకోండి. దేవా దేవా విడిచిపెట్టవద్దు ప్రభా. దేవా 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 శోధనలో ప్రవేశించుకున్నట్టు మెరుగు కలిగి ప్రార్థించేమన్నాను కదా. దేవా దేవా విడిచిపెట్టవద్దు. దేవా 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 మీకు మమ్మల్ని విడిచిపెట్టవద్దయ్యా. దయతో జ్ఞాపకం చేసుకోండి దేవా. దేవా దేవా బలపరచండి, స్థిరపరచండి. ఈ ఆత్మతో నింపండి ఏసయ్యా, నింపండి. జ్ఞానం తెలిసి నోరు చేర్చేదానిగా చేయండి. ఇప్పుడు మమ్మల్ని విడిచిపెట్టవద్దు నా ఏసయ్యా. నీ పాదాలు పట్టుకున్నాం దేవా దేవా. గొప్ప దేవుడా, నీకు వందనాలు ఏసయ్యా. వందనాలు కృప కలిగిన తండ్రి దేవా దేవా దేవా. దయగలిగిన మా తండ్రి దేవా, దయతో జ్ఞాపకం చేసుకోండి, కృపతో జ్ఞాపకం చేసుకోనండి. విడిచిపెట్టవద్దయ్యా దేవా దేవా దేవా. ఆశయకరుడా, ఆలోచనకరు. అవును తండ్రి దేవా. అవును తండ్రి అవును తండ్రి. అవును తండ్రి. అవును తండ్రి. చేయండి
నువ్వు ఆయనతో